మా చెట్టుకి మళ్ళీ గులాబీలు పూసినాయండి. చూసారు కదా! మనం ఫెర్టిలైజర్ ఇస్తే ఇలానే పూస్తాయి. హలో ఎవ్రీవన్, సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఇది మా ఇంట్లో పక్షి గూడు పెట్టింది, పొదుగుతుందనమాట. ఏమండి, ఈ మధ్య నా వీడియోలకి ఒక్కొక్కరుగా కామెంట్ పెడుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉందండి, పాజిటివ్ కామెంట్సే రావటం. ఈరోజు మా మేడ మీద చూడండి, మామిడి పళ్ళు ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ వెనక మామిడి పళ్ళు అవ్వలేదు, మామిడి కాయలే. కొన్ని పలుకుగా ఉన్న కాయలు తీసి మగ్గ పెడుతున్నాము. బయట సీజన్ అంతా మామిడి పళ్ళు వచ్చేసి ఫుల్గా ఎక్కడ చూసినా మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి. కాకపోతే మా చెట్టుకి ఇంకా మామిడి కాయలుగానే ఉన్నాయి. మా అదృష్టం ఏంటంటే మామిడికాయలకి ఉప్పు కారం పెట్టుకు తినచ్చు అనమాట. ఇలా మేడపైకి వచ్చి ఇలా సంపంగి పువ్వులు చూసారు కదా, ఇవి రేకులు సాయంత్రం అయితే విడిపోతాయి. వీటిని పొద్దున్నే కోసుకుని స్వామివారికి పెట్టుకోవడానికి నేను మేడ మీదకి వస్తాను కదా, అలా నాకు ఎక్సర్సైజ్ అయిపోతుందండి. మెట్లు ఎక్కి దిగి 2 ఫ్లోర్స్ పైన కాబట్టి ఈ మెట్లు డైరెక్ట్గా నేను ఎక్కి దిగేటప్పటికి నాకు రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. రీసెంట్గా మా వారు ఇట్లా తిరుపతి వెళ్ళారండి. ఆ వీడియోస్ నాకు పంపించారు. ఇది ఆ రోజు ఈవినింగ్ జరిగిందంట. మన సబ్స్క్రైబర్స్, అదే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకసారి తిరుపతి చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను ఆ వీడియోను కూడా జత చేసి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి స్వామివారిని దర్శించుకొని ఓం నమో వెంకటేశాయ అని స్వామివారిని తలుచుకొని తరించిపోతాము. ఇదిగోండి, అక్కడ ఆ రోజు సాయంత్రం ఇలాగా ప్రవచనాలు జరుగుతున్నాయి అన్నమాట. వెనక ఉన్న వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో కదండి. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా చాలా అందమైన స్వరూపం కదండి. ఆయనకి ఎన్ని చేసినా తక్కువే అన్నమాట. ఇలాగ రోజులో చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అన్నీ కెమెరా పెట్టి నేను తీయలేకపోతున్నాను. ఇంకా ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నా కాబట్టి అంత పర్టికులర్గా తీయలేకపోతున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇట్లా కామెంట్స్ పాజిటివ్గా పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ నేను తీయగలను అనిపిస్తుంది. ఇదిగోండి, ఇవి చింతబట్లు మా చెట్టుకు తెంపినవే, మా పిల్లలు తీసుకొచ్చారన్నమాట. వీటి తెలుసా అండి, ఇవి చాలామంది తినే ఉంటారు చిన్నప్పుడు. వీటిని డైరెక్ట్గా చెట్టు నుంచి కోసి తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇప్పుడంటే ఇవి ఇలా బుట్టలతో వచ్చిన దగ్గర కొనుక్కోవాల్సింది. వీటిని తాటి ముంజలు అంటారండి, ఐస్ యాపిల్స్. మనకి ఒకప్పుడు ఏంటంటే ఇవి ఊర్లోని ఫ్రీగా కూడా దొరికేవి. ఇప్పుడు అంత లేదండి, ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సాయంత్రం అయ్యేటప్పటికి ఇలా మల్లెపూల వాసనతో చంద్రుడిని ఆకర్షిస్తున్నాయి అన్నమాట. నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి అనుకుంటున్నారు? బీచ్ పక్కన తెన్నెటి పార్క్ ఉంటుందండి. ఇక్కడ తెన్నెటి పార్క్ చాలా బాగుంటుంది అనమాట. నైట్ టైం వెళ్ళడానికి మేము జనరల్గా బీచ్కి వెళ్ళాలంటే నైట్ టైమే ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే పడుకునే ముందు ప్రశాంతంగా పడుకోవాలి కదండి. ఎంత పని ఒత్తిడి ఉంటుంది కదా, మార్నింగ్ నుంచి మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం, ఇంట్లో చేస్తూ ఉంటాం, అట్ ద సేమ్ టైం బయట పని కూడా చేస్తూ ఉంటాము. వర్కింగ్ ఉమెన్స్ అయితే అటు వర్కింగ్ చేస్తూ ఇంట్లో కూడా వర్కింగ్ చేస్తారు. అట్లా ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా రిలాక్సేషన్ అండి. పడుకునే ముందు ఒక గంట మనతో మనం స్పెండ్ చేసుకోవడం, లేకపోతే మనకి ఏది హ్యాపీనెస్ని ఆ విషయాల మీద ఫోకస్ చేయడం వల్ల మనకేంటంటే పడుకునేటప్పుడు ప్రశాంతత నిద్ర వచ్చి మనకి ఆరోగ్యం పాడవకుండా ఉంటుందండి. ఎవరికైనా నేను చేసే పని ఏంటంటే ఎక్కువగా బీచ్కి రావటం పడుకునే ముందు నాకు అలవాటు. అలానే రోజు వెళ్ళిపోతారా అంటే అదేమీ కాదండి. ఏదైనా వీక్లో 1 టైం 2 టైమ్స్ అట్లా వెళ్ళడం తప్పు కాదు కదా. సో అందుకని వెళ్తుంటాను. ఇది తెన్నెటి పార్క్ ఎన్విరాన్మెంట్ అండి. ఇలా ఉందన్నమాట. నైట్ 10 o'clockకి ఇదిగోండి, ఇక్కడ ఇంకా 10 o'clock అయినా ఫుడ్ కోర్ట్స్ అవి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి కూడా ఉన్నాయి. నేను ఎక్కువగా తెన్నెటి పార్క్ వస్తే ఇక్కడ క్వాలిటీ వాల్స్ కార్నెట్ ఐస్ క్రీమ్ తీసుకుంటాను. ఇంకా వాటితో పాటు ఈరోజు కొంచెం ఫాస్ట్ ఫుడ్ కూడా తిన్నానండి. జనరల్గా మనం ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఏమనుకుంటాం, బయట ఫుడ్ అస్సలు తినకూడదు, ఇంట్లోనే ఫుడ్ తినేసి వెళ్ళాలి, లేదంటే వచ్చాకే ఇంట్లో తినాలి, అంతేగాని బయట అస్సలు ఫుడ్ తినకూడదు అనుకుని వెళ్తాం కదండి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అట్మాస్ఫియర్కి మనకి ఏదైనా వేడివేడిగా తింటే బాగుండు అనిపిస్తుంది. ఎంత ఎండాకాలం అయినా ఇక్కడ గాలి చాలా విపరీతంగా వస్తుందండి. నేనైతే చికెన్ లాలీపాప్ ఆర్డర్ చేశాను. పర్వాలేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. టేస్ట్ కన్నా అక్కడ అలలు అలసట లేకుండా ఎగిసిపడుతున్నాయి. వాటిని చూసుకుంటూ
చుట్టూ లైట్స్ ఉన్నాయండి. జనరల్గా మనం చంద్రుడి కాంతిలో ఆ బీచ్ దగ్గర స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా, కానీ ఇప్పుడు లైట్సే అట్లా చంద్రుడి కాంతిలా కనిపిస్తూ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా గాలి వేస్తుంది. అలాంటి దగ్గర తింటూ ఎంజాయ్ చేస్తూ ఒక లైఫ్లో కొన్ని స్వీట్ మెమోరీస్ని మనం ఇలాగే కలెక్ట్ చేసుకోవాలేమో అనిపిస్తుంది అన్నట్టుగా ఉందన్నమాట అక్కడ. ఇట్లా అయిపోయిన తర్వాత మేము ఇక ఇంటికి బయలుదేరిపోయాం. ఫైనల్గా నాకు కార్నెటో ఒక్కటే ఉందండి. ఒక్కటి ఉండేటప్పుడు మనం పిల్లలకి ఇస్తామా మనం తింటామా అనిపిస్తుంది కదా, నేను హాఫ్ తిన్నాం అనమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో మీకు కొంచెం అయినా ప్రశాంతత నచ్చుంటే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.